ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను నిర్వహించారు. పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితం త్యాగం చేసిన గొప్ప నేత పేరును పెద్దపల్లి జిల్లాకు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలని ఆల్మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షులు నామా సైదులు డిమాండ్ చేశారు. దివంగత నేత కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమాన్ని ఆల్మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షులు నామా సైదులు ఆధ్వర్యంలో 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఓయూ అంశ అధ్యక్షుడు నామా సైదులు మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి, స్వరాష్ట్ర తెలంగాణ కోసం తన జీవితాంతం పోరాడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి అని కొనియాడారు. ప్రత్యేకంగా ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాలందరూ కూడా బీజేపీ పాలనలో నిర్లక్ష్యానికి, దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్న వర్గాలు అన్ని కూడా నేడు మనందరం కలిసి ఈరోజు కాంగ్రెస్ వైపు నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం కాపాడడం కోసం మనందరం ఐక్యమై కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా వివిధ విద్యార్థి సంఘాల విద్యార్థి నాయకులు అలాగే విద్యార్థులు పాల్గొని కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. యావత్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాకా వెంకటస్వామి పేరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాకు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలనిగా మేము మొదటిగా డిమాండ్ చేస్తున్నాం. పేదల బడుగుల బలహీన వర్గాల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి కాకా వెంకటస్వామి. ఆయన యొక్క ఆశయాల అడుగు దిశగా వాళ్ళ యొక్క కుమారులు గడ్డం వివేక్ కానీ, వినోద్ కానీ, వాళ్ళ యొక్క మనవడు వంశీకృష్ణ కానీ నేరు ప్రజాప్రతినిధులు గుర్రు కాబట్టి కాకా వెంకటస్వామి యొక్క ఆశయ సాధన మార్గంలో ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు పాటుపడి ముందుండి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేయాలని, అలాగే బహుజన రాజ్యంలో పాలు పంచుకోవాలని కాకా వెంకటస్వామి నిరంతరం పేదల కోసం పక్షాన నిలబడ్డ వ్యక్తి. పేదల కూడు కోసం నిరంతరం కృషి చేసి గుడిసెల వెంకటస్వామిగా పేరుగాంచుండు. ఎన్నో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అధిరోహించి కాకా వెంకటస్వామి మరణించిన రోజు ఈ గాంధీ కుటుంబానికి కాకా వెంకటస్వామికి అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజు కాకా వెంకటస్వామి మరణించిన మరుక్షణమే రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా వచ్చి ఆ కాకా వెంకటస్వామి గారికి నివాళులు అర్పించడం గొప్ప పరిణామం. గాంధీ కుటుంబానికి కాకా వెంకటస్వామికి విడలేని బంధం. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామిగా మేము కొనియాడుతున్నాం. అలాగే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కాకా వెంకటస్వామి పేరు మీద విస్తృత కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు కాకా వెంకటస్వామి పేరు పెట్టాల్సిందిగా మేము ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్గా, నా పేరు నామా సైదులు, ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.